ఆ వైకుంఠవాసుడు కూడా నిరాకరించాడు. పరమేశ్వర, నీ సమాధానం? శంకర, నాకు గృహస్థాశ్రమం ప్రసాదించలేని ఈ సృష్టి నిరర్థకం. నా జీవితము అర్థరహితం. పరాశక్తి, నిన్ను భార్యగా స్వీకరించడం నాకు మహదానందం. కానీ ఏమిటి నీ సంకోచం? చెప్పు. నీకు భర్తగా నీతో సరితూగల సమాన ప్రతిపత్తి నాకు లేదేమోనని. ఏమి కావాలో కోరుకు. ఏమీ లేదు. ఆ లలాట నేత్రం, ఆ త్రిశూలం, అంతే. స్వీకరించు. శాశ్వతంగా ఇవి సోపరం చేస్తున్నాను. కానీ ఒక్క నియమం, ఈ శక్తులు నా మీద ఒక్కసారే ప్రయుక్తం కాగలవు. తదుపరి కర్తవ్యం నీవు ఆలోచించవలసింది. అచ్యుత, ఈ భస్మాన్ని భరించే శక్తి ముల్లోకాలకు లేదు. తక్షణం దీనికి రూపాంతర విధానం ఆలోచించడం శ్రేయస్కరం. పరేతనాథ, నీ త్రిశూలంతో ఈ భస్మరాశిని 3 భాగాలుగా విభజించు. చతురానన, ఈ 3 భాగాలకు నీవిప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తే శక్తి, సంపద, జ్ఞానము అనే 3 వనితామూర్తులు ఉద్భవించగలరు. వారే ఈశ్వరి, లక్ష్మి, సరస్వతులు. కానీ ఈ రహస్యం ఈ 3కి తెలియకూడదు. అంతేకాదు, ఒక శక్తితో మరొక శక్తిని సంఘటితం కానివ్వకూడదు. అలా జరిగిన నాడు ప్రళయమే సంభవించగలదు.